దాబా స్టైల్ టమాటా కర్రీ చేయబోతున్నాను. పోపు దినుసులు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద టమాటాలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఒక చిన్నవి 4 టమాటాలు ఇలా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసినాక పోపు దినుసులన్నీ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి లైట్ గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. బాగా కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకుందాము. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నీ. ఇందులో ధనియాల పొడి వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని కొంచెం వాటర్ అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది రైస్లో కానీ, చపాతీల్లో కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం అన్నమాట. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. కుక్ అయిపోయింది. దీనికి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. దాబా స్టైల్ టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.